సర్పంచ్ ఎన్నికలపై ఇప్పుడు బిగ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి చేస్తామని చెప్పేసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. సెప్టెంబర్ 10 తర్వాత నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పి కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొదట ఎంపీటీసీ తర్వాత జెడ్పీటీసీ ఎన్నికలు ఉంటాయని చెప్పి దాని తర్వాత ఆయన చిట్ చాట్లో స్థానిక సంస్థల ఎన్నికలపై కూడా ఒక క్లారిటీ ఇచ్చారని చెప్పి కూడా మనకు తెలుస్తుంది. ఒక్కసారి దానికి సంబంధించిన వివరాలు ఒక్కసారి మా ప్రతినిధి మధు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మధు, చెప్పండి, అసలు స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉందా? పార్టీలు బీసీకి సంబంధించిన క్యాండిడేట్లను పెట్టే అవకాశం ఉందా, లేకపోతే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉందా? రైట్ మధు. రైట్, రానున్న స్థానిక సంస్థ ఎన్నికలలో బీసీ రిజర్వేషన్ అమలు చేసే అవకాశం ఉందా, అలాగే లేకపోతే మహిళలకు ఎక్కువ కేటాయింపులు చేసే అవకాశం ఉందా? పార్టీలు ఎలా ముందుకు వెళ్తున్నాయి? రూలింగ్ పార్టీ అజెండా ఏంటి, ప్రతిపక్షాల అజెండా ఏంటి? ఎగ్జాక్ట్, అంటే ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత నోటిఫికేషన్ వెలువనున్నట్టుగా తెలుస్తా ఉంది. తర్వాత ఈ సెప్టెంబర్ 30 లోపలనే ఎన్నికలు నిర్వహించాలి. మొదట జెడ్పీటీసీ, ఎంపీటీసీ, తర్వాత సర్పంచ్ ఎన్నికలు నిర్వహించాలనేటువంటిది ఒక కంక్లూజన్కి వచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది.